ఈరోజు ఇక్కడ కూర్చున్న తమ్ముడు, చెల్లె, సహోదరి, సహోదరులు, ఈరోజు మీ జీవితంలో కూడా ఏదో ఒక ఆకర్షణలో పడ్డావు, ఏదో ఒక అపవిత్రమైన అలవాటుకు బానిస అయ్యావు, ఎవరో ఒక దానికో ఒకడికో నీ జీవితంలో అంకితమైపోయావు. ఫలితంగా ఆ ఉచ్చులోంచి బయటకు రాలేకపోతున్నావు. పరిశుద్ధంగా జీవించడం నీకు చేత కావటల్లా, పరిశుద్ధంగా బ్రతకడం నీకు చేత కావటల్లా, భార్య బిడ్డల్ని ప్రేమించడం, భర్తతో సుఖంగా ఉండడం నీకు చేత కావటల్లా, సరిగా చదవలేకపోతున్నావు, ఉద్యోగం చేయలేకపోతున్నావు, ఆర్థికంగా స్థిరపడలేకపోతున్నావు, అప్పులు తీర్చలేకపోతున్నావు, ఆరోగ్యంగా ఉండలేకపోతున్నావు. కారణం తెలుసా? బంధించబడ్డావు. అపవిత్రమైనటువంటి అలవాటుల్లో బంధించబడ్డావు. ఆ రోజు పేతురు అంటున్నాడు, దీని అంతటి కారణం చెప్పమంటావా? నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేదు. ఘోరమైన దుష్టత్వములోనూ దుర్నీతి బంధకాల్లో నువ్వు బంధించబడ్డావు. ఈ రోజైనా ఏమంటున్నాడు? మారు మనసు పొందో. నువ్వు నాశనము కాక మునిపే, నరకానికి పోక మునిపే, దేవుడు ఇక నువ్వు నాకు వద్దు నరికి వేయక మునిపే మారు మనసు పొందో.